హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సునీల్ పరి బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి మల్లాం టెంపుల్కి అయితే వచ్చాం. అదే తిరుగుడు మల్లాం. ఒకసారి గుడి వ్యూ అయితే చూద్దాం. మనకు గుడి యొక్క ఫ్రంట్ వ్యూ అన్నమాట ఇది. మనకు ఊరి ఎంట్రన్స్లోనే అయితే గుడి అయితే ఉంటుంది. ఊరి ఎంట్రన్స్లో గుడి దాటంగానే మనకు ఊరు అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఎదురుగా కనిపించేది అయితే రథం అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాల టైంలో రథాన్ని బయటికి తీసి ఆయన్ని రథం మీద ఊరేగించి మళ్ళీ యథాస్థితిలో అయితే పెట్టేస్తారు. మనం ఒకసారి గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనం మల్లం చేరుకోవడానికి అయితే ఫస్ట్ నాడిపేట అయితే చేరుకోండి. నాడిపేట నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి, ఆటోలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి గుడికి మల్లాం అనే ఊరికి మల్లాం అనే పేరు ఎలా వచ్చింది, తిరుగుడు మల్లాం అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. యాక్చువల్లీ ఈ మల్లాం ఊరి పేరు తిరువాంబూరు. తిరువాంబూరు అనే ఊరిని కొల్లాసురుడు మల్లాసురుడు ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు, భయంకరమైన రాక్షసులు అనే వాళ్ళు పాలించేవారు. ఆ భయంకరమైన రాక్షసుల యొక్క ఆగడాలని ప్రజలు తట్టుకోలేక స్వయంభుగా వెలిసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడ ప్రజలందరూ కలిసి ఒక్కసారిగా ఏకదాటిగా బాధతో ఆయన్ని వేడుకోవడం జరిగింది. ఈ కొల్లాసురు మల్లాసురుని యొక్క ఆగడాలు తట్టుకోలేకపోతున్నావు తండ్రి, మమ్మల్ని కాపాడని వేడుకోగా ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 1-2 సార్లు వాళ్ళని హెచ్చరించగా అయినా వాళ్ళ ఆగడాలు తట్టుకోకపోవడంతో తర్వాత అప్పటి వరకు శక్తి లేని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తల్లిదండ్రులని వేడుకోగా శక్తులను తీసుకొని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొల్లాసురుని మల్లాసురుని అయితే సంహరించడం జరుగుతుంది. మల్లాసురుడు చనిపోయే సమయంలో తన తప్పు తెలుసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకుంటాడు. నా మరణానికి ప్రాయశ్చిత్తం చేయండి, ఏదో ఒక నాకు మంచి చేయండి అని వేడుకోగా అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పటి వరకు తిరువాంబూరు అనే పేరుగా పిలువబడుతున్న ఈ ఊరిని ఇక మీదన నీ పేరు మీద మల్లాం అనే పేరుగా పిలవడం అయితే జరుగుతుందని ఆయనకైతే వరం ఇవ్వడం జరుగుతుంది. గుడి చుట్టువైపులో చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎడం చేతి పక్క మనకు వినాయక స్వామి దేవాలయం అయితే ఉంటుంది. గుడి లోపల ప్రాంగణం అయితే చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన గుడి కాబట్టి గుడి ప్రాంగణం అయితే చల్లగా ఉంటుంది. యాక్చువల్లీ గుడి కట్టడం వచ్చేసి అలాగే గుడి లోపల మనకు గుడి యొక్క చరిత్రని ఊరి యొక్క చరిత్రని గుడికి పైన అంచుల్లో అయితే బొమ్మలేసి చాలా అయితే నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే అక్షరాలతో రాయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనం గుడి చరిత్ర తెలుసుకోవాలన్నా గుడి లోపల చుట్టూ చదువుకుంటే మన గుడి యొక్క చరిత్ర అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఊరికి చెరువులో నుంచి పొలాలకి నీళ్లు వదిలితే ఆ పొలాలన్నీ తిరిగి అన్నిటికీ సరిపోగా మళ్ళీ అదే చెరువుకి అయితే తిరిగి చేరుకోవడం జరుగుతుంది. అందువలన ఈ ఊరిని మల్లాం అనే పేరుతోనే కాకుండా తిరుగుడు మల్లాం అనే పేరుగా కూడా పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుదీర్ఘ దీక్షలకు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సుదీర్ఘ దీక్షలకు వెళ్ళిపోయినప్పుడు ఆయన చుట్టూ పొట్టుగా ఏర్పడిపోయి ఆయన కనబడని స్థితిలో అయితే ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, చెట్లు, పొట్లు, ఎదురు బొంగులతో అయితే చాలా దట్టమైన అడవిగా అయితే ఏర్పడిపోతుంది. తర్వాత దండయాత్రకు వచ్చిన పాండ్య మహారాజు అక్కడ భటులకి ఆదేశం అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు ఒక పల్లకి తయారు చేయమని చెప్పి ఆదేశం ఇవ్వగా అక్కడ భటులు చుట్టూ ఉన్న చెట్టు చేమను అయితే కొట్టడం జరుగుతుంది. అక్కడ ఎదురు చెట్లను అయితే కొట్టడం జరుగుతుంది. ఆ చెట్లు కొట్టబోయే సమయంలో ఆ స్వయంగా దీక్షలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 చేతులు అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ కట్ అయినప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రక్తం అనేది చిమ్మి రాజు మీద పడినప్పుడు ఆయనకి కళ్ళు కనపడకపోవడం అయితే జరుగుతుంది. సరే అని చెప్పి ఏం జరిగిందో తెలియక పాండ్య మహారాజు పోయి నిద్రపోతున్న సమయంలో సుబ్రహ్మణ్య స్వామి అయితే కల్లోకి వస్తాడు. స్వామి, నేను ఏదైనా తప్పు చేసిన నన్ను క్షమించండి, ఈ శాపానికి నాకు ప్రాయశ్చిత్తం చేయండి అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాండ్య మహారాజు వేడుకోగా నాకు ఇక్కడ నేను ఈ విధంగా ఒక దగ్గర స్వయంభుగా వెలిచి ఉన్నాను, నాకు ఇక్కడ ఈ ప్రదేశంలో గుడి కట్టించని చెప్పగా ఆ పాండ్య మహారాజు క్రీస్తు శకం 630 సంవత్సరంలో చోళులు పాండ్యులు కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే నిర్మించడం జరిగింది. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి లోపల దేవుడి యొక్క రైట్ సైడ్ అయితే స్వయంగా వెలిసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు అయితే నరకడం జరిగిన బొమ్మ అయితే మీకు కనిపిస్తుంది. ఒకసారి అయితే గమనించండి. స్వామివారికి 10 మీటర్ల దూరంలో ఒక మండపం అయితే కట్టించాలనే ఉద్దేశంతో రాజుగారు శతస్తంభ మండపం అయితే కట్టించడం జరిగింది. ఈ మండపం నిర్మించిన కళాకారుడి యొక్క కుమారుడు తన ప్రియురాలికి చూపించాలనే దురాలోచనతో
ఆ రాతి గుర్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసి తూర్పుగా ఉన్న శతస్తంభ మండపాన్ని దక్షిణ వైపుకి అయితే 180 డిగ్రీల దక్షిణ వైపు అయితే తిరగడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న ఆ శిల్పి కళాకారుడు వెంటనే వచ్చి ఆ గుర్రాల యొక్క కాలు నరకడం జరుగుతుంది. తర్వాత కుమారుని కూడా నరకడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన దానికి ఆయన తండ్రి కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా తప్పు మాట్లాడండి క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.